అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతున్నా మూడోసారి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా మరింత నిరుద్యోగాన్ని పెంచేటువంటి విధానాలు అనుసరించడం అనేది జరుగుతుంది. ఆయన అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు గట్టిగా హామీ ఇచ్చాడు. ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఏమో కానీ ఉన్న ఉద్యోగాలు ఊడబీకేటువంటి విధానాలు తీసుకోవటం అనేది జరిగింది. ఉన్న పరిశ్రమలు మూతపడి పనిచేస్తున్న వాళ్ళందరూ ఇలా రోడ్డున పడవలసిన పరిస్థితి రావడం అనేది జరిగింది. అదేవిధంగా పన్నుల మీద పన్నులేసి ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు వేయటం, అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి దేశాన్ని మొత్తం కూడా అప్పుల పాలు చేసే విధానం, దేశ సంపదను మొత్తం కూడా ఎంతో శ్రమించి కూడబెట్టినటువంటి వివిధ రంగాలని కంపెనీలన్నింటినీ హోల్సేల్గా ఇవాళ బడా కార్పొరేట్ చేతుల్లో పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం అనేది జరుగుతుంది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆయన తీసుకునే విధానాలు మొత్తం కూడా విధ్వంసకరమైనటువంటి విధానాలు, మెజార్టీ ప్రజలకు అన్యాయం చేసేటువంటి విధానాలు, ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి దానికి అనుగుణంగా కొన్ని చట్టాలు తీసుకురావటం, అదేవిధంగా ఇవాళ ఎక్కడ మసీదులు ఉన్నాయి, ఎక్కడ చర్చీలు ఉన్నాయి, తర్వాత ఎక్కడ ఏ రకమైనటువంటి ఘర్షణలు సృష్టించాలని చెప్పేసి ప్రజల మధ్య ఐక్యత, నిరుద్యోగుల మధ్య, యువకుల మధ్య ఐక్యత లేకుండా యువకుల్ని ఎట్లా వేరు చేయాలి, వాళ్ళల్లో ఎట్లా తగాద పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటే మతం పేరుతోటి, తర్వాత దేవుళ్ళ సెంటిమెంట్ పేరుతోటి ఆ యువకుల్ని ప్రజల్ని మభ్యపెట్టి ఇలా రాజ్యం వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నది. నిరుద్యోగ భృతి ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. అందుకని ఇప్పుడు ప్రభుత్వ రంగంలో వివిధ డిపార్ట్మెంట్లలో 1,84,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే సుమారుగా ఒక 50,000 భర్తీ చేసినామని చెప్తా ఉన్నారు. దాంట్లో కూడా తేడా ఉన్నది. మిగతా ఎందుకు భర్తీ చేయటం లేదు, మిగతా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏం ప్రణాళికలు రూపొందిస్తున్నారంటే ఏమీ కనిపించడం లేదు. అందుకనే మాటలు చెప్పి హామీ ఇచ్చి యువకుల నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని అధికారులకు వచ్చి మా దగ్గర బడ్జెట్ లేదు, మేమేం చేయలేకపోతున్నాం అని చేతులు ఎత్తేస్తే అది సమాధానం కాదు. అందుకొరకే ఈ సమస్యలన్నీ ఇవాళ ఈ డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభ ఈ జనవరి 18, 19, 20 తేదీల్లో ఈ ఇబ్రాహీంపట్నంలో జరిగే మహాసభలో వాళ్ళు చర్చించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకొని వీటి పరిష్కారం కొరకు పెద్ద ఎత్తున పోరాటాలు నడిపించడానికి సన్నద్ధమవుతున్నారు. దానికి అందరూ సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తారు.